మీ పేరేంటి చెప్పు. నేను ఒక గేమ్ ఆడదాం, మన ఇద్దరం కలిసి ఒక గేమ్. నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను అన్నమాట. ఓకే, చాలా ఇంటర్వ్యూ చేస్తాను నిన్ను. నువ్వు అన్నీ చెప్పాలి, కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. ఓకే, అప్పుడు నీకు ఒక పాయింట్. ఓకే, రెడీ? 3, 2, 1 మీ పేరేంటి? నా పేరు భవిశ్రీ. మీ పేరు? మా పేరు చక్రి. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా, మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది. నేను కూడా అడుగుతాను. వద్దండి, నేనే మిమ్మల్ని ఇన్వైట్ చేశాను కదా. సో మీ ఫేవరెట్ కలర్? పింక్ అండ్ బ్లాక్. అండ్ బ్లాక్, అందుకని పింకీ అని మంచి మంచి సీరియల్లో వచ్చింది కదా మీ పేరు. మీరు ఏమేమి సీరియల్స్ చేస్తారు చెప్పండి నాకు. నేనా మజిలీ సినిమానా సీరియలా? సీరియల్. సీరియల్. చెల్లెల కాపురం అండ్ మంచి మమత. చెల్లెల కాపురంలో మీకు ఏం క్యారెక్టర్ ఇచ్చారు? పౌర్ణమి. క్యారెక్టర్ హీరోయినా లేకపోతే చెల్లెలా? నెగిటివ్ రోల్. విలన్ అనమాట. విలన్. అండ్ మీకు అండ్ మనసు బొమ్మ సీరియల్లో మీది పింకీ క్యారెక్టర్ కదా. బయట అందరూ చాలా టాక్ పింకీ అని. సరేలేండి, నమ్మిన కాదే అంటే నమ్మకంతో తీసుకుంటున్నాను. నాకు ఓకే, మీరు నేను తాగుతా పాపకి. మీకు కలర్ సిస్టమ్? మీరు నీళ్ళు తాగండి, నేను మీకోసమే తెప్పించాను బయట నుంచి. చూడండి ఎందుకు చూడండి. జాంకే కలుస్తుంది కదా, జాంకే తాగచ్చు. ఇంకా చాలా కలర్ ఉన్నారా? మేము ఇది ఒకటే చూస్తున్నాం. చాలా ఏంది నేను ఇస్తా. ఇక్కడ పెడితే ఒక టచ్ చేస్తాం, ఎక్కడ పెడితే టచ్ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తాం. ఫస్ట్ మీరు డైరెక్ట్ నిరంజన్ గారు అలా అన్నట్టు కూర్చోండి. నిరంజన్ గారు రెడీ? ఇక్కడ నా పేర పెట్టాను, పేర ఎక్కడ తీసా? అక్కడ 3 వచ్చాను, అన్నీ పోతాయా? మీకే కలర్ సిస్టమ్? కలర్ఫుల్ చిలక, ఆరెంజ్ కలర్ఫుల్ చిలక అండ్ రెడ్. ఆరెంజ్ అండ్ రెడ్. ఓకే, బ్లడ్ కలర్. బ్లడ్ అండ్ వాటర్. ఇప్పుడు మీరు డైరెక్టర్తో క్వశ్చన్ నెంబర్ 1, మీరు డైరెక్టర్తో మీరు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? గుడ్. అందుకనే మీరు హీరోయిన్ అయ్యారు. సాంగ్ వేయండి ఇక్కడ. ఆర్ఆర్ మహానటి డన్ అంటే సాంగ్ వేయండి అండి, మహానటి. ఓకే డన్. మీరు జనాలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఎక్కువ జనాలు అందరూ మీకు ఎలా ఫీలింగ్ వచ్చింది? అందరు మిమ్మల్ని పింకీ అని పిలుస్తారు అందరూ. మనసు మమత సీరియల్లో చాలా టాప్ పేర్ వచ్చింది కదా మీకు. ఒకరోజు మేము వాళ్ళు కిడ్నాప్ చేస్తారు కదా, నీ ఎపిసోడ్స్ నేను చాలా చూసా. అసలు ఎపిసోడ్స్ అలా ఉంది. పాటు పక్కకి వెళ్ళి ఆడుకోపో అంటున్నా. ఆడుకోవడానికి బొమ్మలని నేను చిరిపినాను. లాలీ డన్. సరే, ఇప్పుడు మీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఒక డైలాగ్ చెప్పండి మా అందరి కోసం. ఒక్క డైలాగ్ ప్లీజ్, వద్దండి ప్లీజ్, ఒక్క ఛాన్స్ ప్లీజ్. నువ్వు చెప్పచ్చు కదా. వద్దు, నేను అన్నీ నేనెందుకు చెప్పాల్సింది? ఆల్రెడీ నువ్వే చెప్తున్నావు. మా కోసం ఒక్క డైలాగ్. ఆడియన్స్ హట్ చేస్తున్నారు, ఆడియన్స్ హట్ చేస్తున్నారు మీరు. ఒక్క డైలాగ్. ఆంటీ మదర్ గారు ఓ డైలాగ్ చెప్తుందండి, వచ్చామండి డైలాగ్. మీరు ఎప్పుడు చక్రిగానే చక్రి మనం రాక్ పేపర్ సీరియల్ డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్పండి డైలాగ్. చెప్పండి మౌనంగానే ఎదగమని. అదిగో అది యాక్టింగ్ చేయండి. ఇప్పుడు మాట్లాడండి. నేను ఇప్పుడు నా రేడియోని ఆఫ్ చేసాను, ఇప్పుడు మీ రేడియో ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోవడానికి నువ్వు ఎంటికలు వద్దు, మీరు రండి, నేను క్వశ్చన్స్ అడుగుతా మిమ్మల్ని.
అడుగుతూనే మీరు ఒక యాక్టింగ్ చేయండి. ఇప్పుడు నేను సీరియల్స్లో మీరు ఎక్కువ చేశారు కదా, సినిమాల్స్ ఏమైనా చేశారా? సినిమా అందుకనే మీరు సీరియల్లో అంత మహానటి. డన్. మీకు మేకప్ ఎవరు వేసారు చెప్పండి? మేకప్ మ్యాన్. ఓ మేకప్ మ్యాన్, మేకప్ అబ్బాయిని మేకప్ మ్యాన్ పిలిచేసారు. అబ్బా మీకు ఇంగ్లీష్ ఏంటంటే వచ్చేసిందండి మీకు ఇంగ్లీష్, అందుకని మీరు హీరోయిన్ అయ్యారండి. ఆఫర్ నాకు వస్తే వచ్చి మంచి హీరోయిన్ వచ్చి నువ్వు ఫస్ట్ అడుగు. ఓరక్షన్ వద్దు. రాది అమ్మా. మీకోసమే ఇదేంటో చెప్పండి. ఈ ఫ్రూట్ యూ టెల్ దిస్ ఫ్రూట్ యార్. ఆప్షన్ బి ఏంటది చెప్పమ్మా? ఇది ఏ కాయ? చెవులో చెప్పండి. ఏ కాయ? ఆపండి. ఏంటి? దుబాయ్ ఫ్రూట్. కాదు దుబాయ్ ఫ్రూట్. ఆప్షన్ బీసీ అడగాలని అనుకున్నా. డన్. దుబాయ్ ఫ్రూట్. మీకు